పూర్వం సిబి చక్రవర్తి అనే రాజు ఉండేవాడు. అతను చాలా మంచి మనిషి. ఎవరైనా సహాయం అడిగితే వెంటనే కాపాడతాడు. ఒకరోజు ఒక చిన్న పావురం భయంగా ఎగిరి వచ్చి రాజు ఒడిలో పడుతుంది. అది తనను కాపాడమని రాజును అడుగుతుంది. దాని వెంటనే ఒక గరుడ పక్షి వస్తుంది. అది ఆ పావురం తన ఆహారమని చెబుతుంది. దాన్ని తనకు ఇవ్వమని రాజును కోరుతుంది. సిబి చక్రవర్తి తన దగ్గరకు వచ్చి ఆశ్రయం కోరిన ప్రాణిని ఇవ్వలేనని చెబుతాడు. దానికి బదులుగా ఏమీ కావాలో అడుగుతాడు. అప్పుడు గరుడ పక్షి పావురం బరువుకు సమానంగా మాంసం కావాలి అంటుంది. అప్పుడు రాజు ఒక త్రాసు తీసుకువస్తాడు. ఒకవైపుకు పావురాన్ని పెడతాడు, మరోవైపుకు తన శరీరం నుంచి కోసిన మాంసం పెడతాడు. అతను ఎంత మాంసం పెట్టినా పావురం బరువు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. చివరకు సిబి చక్రవర్తి తానే త్రాసుపై ఎక్కి కూర్చుని పావురం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడతాడు. అప్పుడు పావురం గరుడ పక్షి దివ్య కాంతిలో మారి ఇంద్రుడు మరియు అగ్నిదేవుడుగా కనిపిస్తాడు. వారు రాజును ఆశీర్వదించి అతని త్యాగాన్ని ప్రశంసిస్తాడు. ఇలా సిబి చక్రవర్తి ధర్మాన్ని కాపాడే మహారాజుగా నిలిచాడు.